247 టీఎంసీల వరద తట్టుకున్న మేడిగడ్డ కేవలం 9 టీఎంసీలు 1,00,000 క్యూసెక్లే పోతున్నది. కేవలం 1,00,000 క్యూసెక్లు అంటే 9 టీఎంసీలు పోతే తట్టుకోలేదా? మీరు అన్నారంలో సుందిలలో గ్రౌటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? ఇంజనీర్లు చెప్తున్న మాట నీకు వినబడట్లేదా? ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ సిగ్గు లేకుండా అసలు మేము బ్యారేజ్ మేడిగడ్డను ముట్టుమనే అంటలేం, గేట్లు దించుమనే అంటలేం. అది పోతున్నది 1,00,000 క్యూసెక్కులు. ఆనాడు మరి 15 రోజుల పాటు 247 టీఎంసీల నీళ్లు రోజు వచ్చినా తట్టుకున్న భద్రాచలం ఇవాళ 9 టీఎంసీలకు 1,00,000 క్యూసెక్ల ప్రవాహాన్ని కొట్టుకపోతుందంటే నువ్వు పిచ్చోనివా మంచోనివా, నువ్వు ఏంటిది నువ్వు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలే రాష్ట్ర రైతులే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇది నా లెక్కలు కాదు, ఇది కూడా సిడబ్ల్యూసి లెక్క అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, కాళేశ్వరం మీద మామూలుగా బురద జల్లడానికి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి, పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు, మరి ఎల్నీనో ప్రభావంతో పైన ఎక్కడ నీళ్లు లేవు, సిస్టంలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకటే చోట కన్నెపల్లి దగ్గర ఉన్నాయి. గోదావరిలో అక్కడ ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు వర్షాలు వచ్చే సూచనలు లేవని చెప్తా ఉన్నారు వచ్చే వారం రోజులు. మేము అందుకే చెప్తా ఉన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేకుండా దానికి 14-15 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్లో అక్కడ వచ్చే నీళ్లతో, ఇప్పుడు అక్కడ 97 మీటర్ల మీద పోతున్నది, 93.5 మీటర్ల కాడ మీరు పంప్ హౌస్ చాలు చేస్తే చాలు, నీళ్లు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిలో పోతాయి, సుందిల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. ఇది రాష్ట్ర రైతులు గ్రహించాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని రాష్ట్ర రైతన్నలు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకవైపేమో రైతులు పంటలు కాపాడుకోవాలా, అప్పులు ఎట్లా తీర్చాలా అని తపన పడుతుంటే, కాంగ్రెస్ మాత్రం రాజకీయ కక్షల సెటిల్మెంట్లో బిజీగా ఉన్నది. ఇవాళ ఒక్క మాట మేము రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా సూటిగా అడుగుతా ఉన్నాం. నువ్వు అన్నట్టు సరే, ఒక్క నిమిషం నువ్వు చెప్పిన అబద్ధం నిజమే అనుకుందాం. కన్నపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కులు పోతున్నా నువ్వు లేవంటున్నావు, కనబడతలేదంటున్నావు, నిజమే అనుకుందాం. మరి కింద పట్టిసీమలో మోటార్ లాంచ్ చేసిండ్రు కదా, అదే గోదావరి నది మీద కింద ఆంధ్రాలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండ్రు కదా, కింద వాళ్ళు నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు కదా, ఇది రైతులకు చూస్తలేరు అనుకుంటున్నావా? కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే గోదావరిలో నీళ్ళు ఎట్లు వస్తున్నాయి, పైన నువ్వు నీళ్లు లేవని అబద్ధం ఎట్లా చెప్తా ఉన్నావు? ఇది రైతులు కూడా గ్రహించాలి, రైతులు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతులకు అర్థమైంది కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, కక్ష తీర్చుకుంటున్నది. 31 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఒక రైతు గొప్పగా చెప్పినాడు, ఒక రైతన్న, నేను చూసిన వీడియో, అది ఎంత గొప్పగా చెప్పిండంటే, అవునయా కేసీఆర్ గంత పెద్ద ప్రాజెక్ట్ 4 ఏళ్లలో కట్టిండు, మీరు 4 దశాబ్దాలు శ్రీరామ్ సాగర్ కట్టిరు, 5 దశాబ్దాలు కట్టిరు, కానీ కేసీఆర్ అంతకంటే పెద్ద ప్రాజెక్టు 4 ఏళ్లలో కట్టిండు. కట్టినాక ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, వస్తే నీకు సదరొస్తలేదా? ఆడ సిమెంట్ లేదా, సుతారీలు లేరా, నీకు ఇంజనీర్లు లేరా అని చెప్పి నిలదీసిండు ఒక సామాన్య రైతు. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దిక్కుమాలిన డైలాగులు కొడుతున్నాడు.